అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, ఈ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు అనేక మంచి కార్యక్రమాలు, నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనేక మంది కార్యకర్తలు కూడా గుర్తించడం, వారికి పదవులు ఇవ్వటం, ముఖ్యంగా ఉద్యమకారులకు పదవులు ఇవ్వడం అనేది మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు మరి రాష్ట్రంలో కోదండరాం గారిని ఎమ్మెల్సీ చేయడం అయితేంది, విజయశాంతి గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అయితేంది, గద్దరు కూతురు కూడా రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్గా చేయడం, అదేవిధంగా మరి మొన్న శ్రీకాంతాచారి తల్లిని శంకరమ్మ గారిని ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్గా నియమించడం, ఎన్నో మంచి నిర్ణయాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పి ఘంటాపదంగా చెప్పవచ్చు. నేను మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పేదలకు కానీ, ఉద్యమకారులకు కానీ ఈరోజు అనేక మంచి పదవులు ఇస్తుందంటే అదొక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పి చెప్పక తప్పదు. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, అనేక పార్టీలు మాట ఇచ్చి మోసం చేస్తున్న సందర్భంలో మరి మాట ఇవ్వకున్నా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పదవులు ఇవ్వడం అనేది చాలా ఒక మంచి వాతావరణం, ఒక మంచి సాంప్రదాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మహబూబాబాద్ జిల్లా నుండి మరి సోదరిమణి రాధాబాయిని కూడా మహిళా కమిషన్ మెంబర్గా మరి ఆమె నియమించడం సంతోషం. ఆమె 2006లో నేను జెడ్పీసీగా చేసినప్పుడు ఆమె జెడ్పీ చేసి ఓడిపోయడం జరిగింది. అదే 2013లో కూడా ఆమె మరి జెడ్పీసీగా చేసి స్వల్ప మేరతో ఓడిపోయినా, గతం రాజశేఖర్ గారి ప్రభుత్వం శ్రీనివాస్ గారు పీసీ ఉన్నప్పుడు ఆమె మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉండే, కాంగ్రెస్ పార్టీ పీసీ జనరల్ సెక్రటరీగా ఉండే, మరి సీనియర్ అయిన వ్యక్తిని ఈరోజు మహిళా కమిషన్ మెంబర్ నియమించడం కూడా, కష్టపడే వ్యక్తిని నియమించడం అనేది మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, అంతేకాదు మహేష్ కుమార్ గారిని కూడా మనస్ఫూర్తిగా ఈ జిల్లాలో ఉన్న నాయకత్వం వేం నందెడ్డి గారిని, బలరాం నాయక్ గారిని, ఇక్కడున్న ఎమ్మెల్యే మురి నాయక్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ చేస్తున్న మంచి కార్యక్రమాలు, మరి గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీ దళితులు సీఎం చేస్తా అన్నాడు, చేయలేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. కేజీటీపీ చేస్తా అన్నాడు, చేయలేదు. ఆయన అనేక హామీలు ఇవ్వడం కేసీఆర్. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అంతేకాదు దళితుల భూములు గుంజుకొని పార్కులని, ఫ్యాక్టరీలని ఎన్నో కార్యక్రమాలు, దళిత వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అలాంటి కార్యక్రమాలు చేయకుండా ఒక మంచి కార్యక్రమం, మేనిఫెస్టో లేని కార్యక్రమాలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈరోజు చాలామంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనుకుంటా ఉన్నారు ఏంటంటే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది, మేము రాబోయే రోజుల్లో మాదే ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు పగటి కళలు కట్టారు. ఆ పగటి కళలు కళ్ళలు అవుతాయి, అవి కళలు నిజాలు కావు. గ్రౌండ్లో అలాంటి వాతావరణం ఏం లేదు. గతంలో కూడా మరి కేసీఆర్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నెలల తరబడి ధాన్యం రోడ్ల మీద ఉన్నది, మొలకలు వచ్చినాయి, నీళ్ళు ఎత్తిపోసుకున్నారు. ఆ రోజు కూడా ఉద్యమాలు జరిగినాయి, లొల్లులు జరిగినాయి. ఈరోజు ఈ దేశంలోనే అత్యధిక ప్యాడీ ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం పండిస్తూ ఉన్నది. ఇలా మొక్కజొన్న అదే పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళ గోదాములు మరి సరైన వసతి లేదు. గతంలో పండిన ధాన్యం అటనే రైస్ మిల్లర్స్ దగ్గర ఉన్నది. మరి ఇవాళ ఇక్కడ ప్యాడీని తరలించాలని కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం ఎన్నో కష్టాలకు, నష్టాలకు ఓర్చుకొని మరి ఇచ్చిన మాటకు కట్టుబడి
మరి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. చాలా వారం 10 రోజుల లోపల మొత్తం కూడా ప్యాడీ మొక్కజొన్న కానీ ప్యాడీ కానీ ఒడ్లు అన్నీ కూడా మరి మార్కెట్కు గోదాములకు తరలిపోయే అవకాశం ఉన్నది. అందులో కూడా రైతులు టెన్షన్ పడాల్సిన పని లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులకు వ్యతిరేకంగా చేసిన ప్రభుత్వం. కోదండరామ్ గారి యొక్క అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పట్టుకుపోయారు. ఆయన నక్సలైట్ కాదు, ఆయన సంఘ ఉద్యోగ శక్తి కాదు, ఆయన జేసీ చైర్మన్గా ఉండి పనిచేసిన వ్యక్తిని, ఒక ప్రొఫెసర్ను, సమాజం అంతా గౌరవించే వ్యక్తిని అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి పట్టుకుపోయిన చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ నాయకులు. అంతేకాదు మందకృష్ణ మాదిగను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంతేకాదు విమలక్కను కూడా ఉద్యమం కోసం పనిచేసి వాళ్ళ అహర్నిశలు నెత్తురు నీళ్ళు చేసి మరి ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడితే ఆమెను పట్టుకపోయి కూడా జైల్లో పెట్టిన సంస్కృతి టీఆర్ఎస్ పార్టీది. ఖమ్మంలో రైతులకు, మిర్చి రైతులకు బేడీలు వేసి ఊరేగించుకుంటూ తీసుకుపోయి జైల్లో వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ప్రజలు మర్చిపోలే మీ పాపాలను. ప్రజలు మీరు అనుకుంటా ఉన్నారు ఇవాళ వ్యతిరేకతలు సంకలు కొడతాం, రేపు ముఖ్యమంత్రి అవుతాం, మళ్ళా మేము దోసుకుంటాం, లక్షల కోట్లు దోసుకున్నాం, కాళేశ్వరంలో దోసుకున్నాం, మిషన్ భగీరథలో దోసుకున్నాం, మిషన్ కాకతీయలో దోసుకున్నాం, ఎన్నో కార్యక్రమం మళ్ళా దోసుకుంటాం. ధరణి పేరుతోని భూములన్నీ బ్లాక్ చేసి హైదరాబాద్ చుట్టూ కూడా మొత్తం బ్లాక్ చేసి ఇబ్బంది పెట్టిన చరిత్ర మీది. ప్రజలు మిమ్మల్ని మర్చిపోలేదు. మీరు అనుకుంటారు పగటి కాళ్ళకు అంటారు ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు. మీరు అనుకునేది ఉచ్చట ఇలా ప్రజల లోపల రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు ప్రజల లోపల బలంగా ఉన్నాయి. 200 యూనిట్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఆర్టీసీ కావచ్చు. ఇవాళ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు కనపడుతూ ఉన్నాయి. ఇవాళ ప్రతి పేదవాడు 5 ఏళ్ళు నోట్లోకి పోయి అన్నం తిని పండుకుంటాడు శుభ్రంగా, స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు పేదోడు ఉన్నాడు. మీరు అనుకుంటారు ఇవాళ ఏదో రైతులకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మా ప్రభుత్వం వస్తాం. మీ ప్రభుత్వం ఎన్నడూ రాదు. మీరు పగటి కళలన్నీ కూడా కళ్ళలైపోయే రోజులే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా రాబోతూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. మీకు అన్నీ కూడా మీరు అనుకుంటారు ఆ సర్వేలో ఉన్నది, ఈ సర్వేలో ఉన్నది, ఆ టీవీలో మా పేరుంది, ఈ టీవీలో మా పేరుంది చెప్పి అనుకుంటారు. అవన్నీ కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ఇంకా ఎవరెవరికి మీకు కొన్ని హామీలు ఉన్నాయి, అవి కూడా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇవాళ పెన్షన్స్ కావచ్చు, ఇలా మహిళలకు ఇచ్చిన ఇంకా హామీలు కావచ్చు, ఇంకా రైతులకు ఇచ్చినవి కావచ్చు, అన్నిటి విషయంలో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ఉన్నది, కట్టుబడి ఉన్నది. మీరు చేసిన 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇలా మూత మోగుతూ ఉంది. దాన్ని ఒట్టి కట్టాలంటే ఇబ్బంది అవుతూ ఉన్నది. ఒక దొంగ వాళ్ళు ఒక ఇంటబడి దోసుకొని పోతే ఏ రకంగా ఆ ఇల్లు పరిస్థితి ఉంటుందో ఇవాళ రాష్ట్రాన్ని అట్లా తయారు చేసిపోయారు బీఆర్ఎస్ నాయకులు. మరి ఇవాళ అలాంటి రాష్ట్రాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు గాడిలో పెట్టి సరైన సమయంలో ఇవాళ ఉద్యోగస్తులకు వేతనాలు వస్తూ ఉన్నాయి, సరైన సమయంలో ఇవాళ విద్యార్థులకు మెచ్చార్జీలు వస్తూ ఉన్నాయి, సరైన సమయంలో ఇవాళ మరి పావుల వడ్డీ రుణాలు వస్తూ ఉన్నాయి. ఇలా మహిళలకు లక్షలాది రూపాయలు ఇవాళ మహిళలకు రుణాలు ఇస్తూ ఉన్నది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఇచ్చిరా? వడ్డీ కట్టిరా? కనీసం వడ్డీ చేయలే. మీరు ఆ రోజు వడ్డీ మాఫీ చేయలే. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు మహిళలకు రుణాలు ఇచ్చుకుంటూ వాళ్ళకు పావుల వడ్డీ కూడా సకాలంలో చెల్లించుకుంటూ ఇలా డాక్టర్ ఇప్పుడు అన్నిటి కూడా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా పదవులు వస్తాయి పోతాయి, పదవులు శాశ్వతం కాదు, ప్రజల శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు, సంక్షేమం శాశ్వతం, ప్రజల యొక్క జీవన విధానం, మరి రాష్ట్రం యొక్క భవిష్యత్తు శాశ్వతం. మీరు ఇలా కాళేశ్వరం కడితే కూలిపోయింది. ఇవాళ ఈ 2 సంవత్సరాలు కూడా కాళేశ్వరం లేకున్నా ఈ దేశంలో ప్రపంచంలో అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు అనుకుంటా ఉన్నారు ఇవాళ రైతులు ఎంతో బెదురుతున్నారు, మేము సంకలు పడతాం, రేపు అధికారం రాబోదు. మీకు అధికారం ఎన్నడూ రాదు. మీరు గుర్తుంచుకోండి ఆయన. ఇంకా మీకు రిలయన్స్ కావాల్సిన అవసరం ఉన్నది. మీ కుటుంబంలో ఓటాలు దిగక, మీ కుటుంబంలో పాళ్ళు దిగక పంచాయతీ పెట్టుకుంటా ఉన్నారు. గతంలో తిన్నాయన్నీ కూడా ప్రజలు మర్చిపోలే. మీ నియంత్రిత ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోలేదు. మీ గడిల పాలన ప్రజలు మర్చిపోలేదు. అలా ఫామ్ హౌస్లో పండుకొని పరిపాలన చేస్తారు.
ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో వండుకుంటూ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ విద్యార్థులు కానీ, ఇవాళ మేధావులు కానీ, ఇవాళ ఉద్యోగస్తులు కానీ, ఈ రాష్ట్ర ప్రజలు కానీ మీ యొక్క కర్కోటమైన కర్కశతో కూడుకున్న ప్రభుత్వాన్ని మర్చిపోలే. పేద విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు 19 చనిపోతే పోయి మందలిచ్చిరా. అక్కడ కోటిలింగాల దగ్గర మరి ఎంతమంది చనిపోతే మీరు పోయి కనీసం మందలిచ్చిరా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో రాబోయేది కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఖచ్చితంగా ఇచ్చిన మాట కట్టుబడది. ఇవాళ ఉద్యమకారులకు న్యాయం చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కొండా లక్ష్మణ్ బాబుజీ నిరాదీక్ష చేస్తే కనీసం ఢిల్లీలో పోయి మీరు మందలిచ్చారు. ఆ రోజు ఆయన ఎంత అవమానపరిచారు, ఆయన ఎంత హేళనకు గురి చేశారు. నిన్న ఆయన పేరు తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ మీరు బతుకున్నప్పుడు మందలేరు, చనిపోయినాక దాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ నాయకులు. అలాంటి అవకాశవాదంతో కూడుకున్న ఒక నాయకత్వం మీది కాంగ్రెస్ పార్టీ. అట్లా కాదు. ఆకుల ఒక సామాన్యమైన మహిళ ఆకుల లలితను కూడా ఎమ్మెల్సీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేఆర్ నారాయణను రాష్ట్రపతి చేసింది, ఎన్నడో రాష్ట్రపతి చేసి ఒక దళితుని రాష్ట్రపతి చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఇవాళ మరి కేరళలో కూడా ఒక మంచి వీడి సతీశన్ను ముఖ్యమంత్రిని చేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఆయన విద్యార్థి రాజకీయాల కంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఇవాళ ప్రజలలో ఉన్న వ్యక్తిని మరి ఇవాళ ముఖ్యమంత్రిగా కేరళ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ రకంగా ఈ రాష్ట్రంలో సీనియర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తూ ఉన్నది, న్యాయం చేస్తూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసిన, కాంగ్రెస్ పార్టీ చేసిన, మహేష్ గౌడ్ గారు చేసిన నిర్ణయాలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉద్యమకారులను అందరూ కూడా కోదండరామ్ కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఇవాళ శంకరమ్మ గారు మలిదశ తొలి ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర జాతి కోసం ఆహుతైన బిడ్డ తల్లికి ఇవాళ మహిళా కమిషన్ నెంబర్ 8 ఉన్నది. మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. మీరేం చేశారు బీఆర్ఎస్ నాయకులు? ఆయన శ్రీకాంతాచారి చనిపోతే ఆ టికెట్ ఎక్కడ ఇచ్చారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోయే సీట్ ఇచ్చారు, ఓడగొట్టాక పదవి ఇచ్చారా? మీరు ఏమి ఇయ్యలే. తెలంగాణకు సమైక్యవాదులకు అడుగులకు మడుగులు ఎత్తిన వాళ్ళని తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి మరి క్యాబినెట్తో సత్కరించి మీరు అవకాశవాదంతో పరిపాలన చేసిన వ్యక్తులు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ఉద్యమకారులకు గద్దరికి అపార్ట్మెంట్ వేయలేదు. మీరు ఎండలో కూర్చుని పెట్టుకున్నారు. ఎండలో బిడ్డ మన మాడి ఇంటికి పోయిండు. ఇవాళ గద్దర్ బిడ్డను సాంస్కృతిక మండలి చైర్మన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని కూడా ప్రజలు గ్రహించాలి, మేధావులు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో విజ్ఞులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజలంతా కూడా ఈ తెలంగాణ సభ్య సమాజం ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండదండగా ఉండాలని కోరుకుంటూ మంచి నిర్ణయాలు చేసిన రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.